గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించడమే కాకుండా వారిలో ఏకాగ్రతను పెంచేందుకు చదరంగం ఎంతో దోహదపడుతుందని అన్నారు. చదరంగం అనేది కేవలం ఆట మాత్రమే కాదని మెదడుకు వ్యాయామం లాంటిదని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను మరియు ఆతిథ్యం కల్పించిన ఐడిపిఎస్ యాజమాన్యాన్ని అభినందించారు. 80% ఆఫ్ ద పీపుల్ ఓన్ చూస్ చెస్. ఎందుకనంటే మైండ్ అంతా అక్కడ పెట్టాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్ బోర్డు మీద పెట్టి ప్రతి మూవ్ని క్యాల్కులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఏ గేమ్ కైనా డెడికేషన్ డిటర్మినేషన్ అవసరమైనప్పటికీ చెస్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేటింగ్ ఫర్ 1 hour or 2 hours ఐ సపోజ్. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తేనే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో గేమ్ మొత్తం అయిపోయేదాకా కూడా ఎంతో డెడికేటెడ్ గా మైండ్ ఒక ప్లేస్ లో ఉంచడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఈ గేమ్ కి ఉంది. ఆ గేమ్ లో ఆఫ్ చేసిన పేరెంట్స్ సైకాలజీ కూడా నాకు తెలుసు. ఎందుకనంటే మా ఇంట్లో కూడా ఉన్నారు చెస్ ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎంత డెడికేటెడ్ గా కీన్ గా ఉంటారు అన్నది కూడా నాకు ఒక ఐడియా ఉంది. సో ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. సమ్మర్ లో చక్కగా ఒక ఆట విడుపుగా పిల్లల్లో ఒక మంచి ఏకాగ్రత దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఈ గేమ్ ని మీరు అర్థం చేసుకొని వాళ్ళని కూడా నేర్పించాలి అని చెప్పి ప్రయత్నించడం, ఇక్కడ చెస్ ఎవరు నేర్పుతారు అని చెప్పి ఒక మంచి కోచ్ దగ్గరికి మీరు అందరూ తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఎక్కడ టోర్నమెంట్స్ జరిగినా కూడా వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసేలాగా చేయడం. ఎందుకంటే నేర్చుకున్నంత మాత్రం సరిపోదు, మన ప్రతిభ ఎంతవరకు వచ్చిందో మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, మన స్టేటస్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి టోర్నమెంట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి.